ఓం తత్సత్. ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం స్వాత్మరూపం నమామి. ఆత్మ బ్రహ్మానందకరమైనది, శాశ్వత సుఖమునిచ్చున్నది, కేవల జ్ఞాన రూపమైనది, ద్వంద్వములకు అతీతమైనది, ఆకాశం వలె సర్వవ్యాపకమైనది, తత్వమసి మొదలగు మహావాక్యముల లక్ష్యార్థమైనది, అద్వితీయము, నిత్యము, శుద్ధము, అచలము, సమస్త బుద్ధి వృత్తులకు సాక్షి అయినది, గ్రహించుటకు అలవి కానిది, త్రిగుణములు లేనిది అయినటువంటి నా ఆత్మస్వరూపమునకు నేను నమస్కరిస్తున్నాను. నా ఆత్మస్వరూపానికి స్వాత్మరూపం నమామి. పైన చెప్పినటువంటిదంతా కూడా నా ఆత్మరూపమే, అటువంటి దానికి నమస్కారము. హరి ఓం తత్సత్. మనం సదాముక్తి సుధారణంలో 5వ అధ్యాయంలో ప్రశ్నోత్తర తంగాన్ని చర్చించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఈ 3 శ్లోకాలు 56, 57, 58లో ఈరోజు 3 శ్లోకాల విషయం చూద్దాం. మొట్టమొదటిగా ప్రశ్న వేస్తున్నాడు శిష్యుడు. ఆనంద అజ్ఞాన సాక్ష్యాత్మ సుషుప్తౌ విద్యతే స్ఫుటం జాగ్రత్త స్వప్న అననుభవాన్న విశ్వసిం నిత్యతాం. జాగ్రత్త స్వప్నానుభవాన్న విశ్వసిమి నిత్యతాం. ఏంటిది? గాఢ నిద్రావస్థ యందు ఆనంద అజ్ఞాన సాక్ష్యాత్మ సుషుప్తౌ. అక్కడ గాఢ నిద్రలో ఈ ఆనందం ఉన్నది. అందుకే కదా హాయిగా నిద్రపోయినాను అని నిద్ర లేచిన తర్వాత చెప్తున్నాడు. కాబట్టి ఆనందానుభవము ఉన్నది. అయితే అది వ్యక్తం కావడంలే, అందువల్ల అవ్యక్తంగా అజ్ఞానంతో ఉన్నట్టు ఉంది. విద్యతే స్ఫుటంగా తెలియబడ్డం లేదు అని అనుకుంటే మరి ఆ అనుభవం ఎవరిది? హాయిగా అని. కాబట్టి వాస్తవానికి ఆ గాఢనిద్రావస్థలో ఆనందము అవ్యక్తంగా ఉన్న సాక్షి అయిన ఆత్మ ఒక విధంగా తెలియబడినట్లే ఉంది మన విచారణ ద్వారా. అక్కడ ఎలాంటి జగత్తు కానీ, జీవుడు అనబడేది కానీ, ఈశ్వరుడిని కానీ ఏమీ లేదు గాఢనిద్రలో కదా. నాకేమీ తెలియబడుటలేదు అంటున్నాం అంటే ఇక రెండవది ఏదీ లేదు. ఇక నేనే మిగిలిన్నా. నేను ఎలా మిగిలిన్నాను? ఆనందాన్ని తెలుసుకునే తెలివిగా ఉంటున్నా, ఎరుకగా జ్ఞానముగా ఉంటున్నా, ఆనందముగా ఉంటున్నాను కనుక సత్. కాబట్టి ఆ ఆత్మ సత్ చిత్తానందము అనేది కొద్దిపాటిగా అయినా ఆ సుషుప్త అవస్థను విచారణ చేసినప్పుడు ఈ బయట ప్రపంచము కానీ, లోపల నా అంతః ప్రపంచం, మెలకువలో ఉన్న ప్రపంచం కానీ ఇవేమీ లేవు. ఉన్నది నేనే, అది కూడా ఆనందమే అన్న విషయం కొద్దిగానైనా అర్థమవుతుంది. అయితే మరి ఎలా ఉంది? ఈ జాగ్రత్తలో కావచ్చు, స్వప్నావస్థలో కావచ్చు, ఇలాగా స్పష్టం కావడం లేదే. జాగ్రత్తలో ఎంతసేపు నేను జీవుడుగానే వ్యవహరిస్తున్నాను, స్వప్నావస్థలో కూడా నేను జీవుడుగానే ప్రపంచంతో వ్యవహారాన్ని కల్పించుకుంటూ ఉన్నాను. నేను వీటికంటే వేరుగా ఉన్నట్లు నాకు తెలియడం లేదు.
ఒక నిద్రలో మాత్రమే ఇవన్నీ ఏమీ లేవు, నేను మాత్రం ఉన్నాను అన్నది కొద్దిగా ప్రస్ఫుటమవుతున్నది. కాబట్టి ఉన్నది 3 అవస్థలైనప్పుడు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అయినప్పుడు ఈ రెండింటిలో మెలకువలోనూ కళలోనూ ఆత్మస్వరూపం స్పష్టంగా తెలియబడ్డంలే. మరి మీరేం చెప్తున్నారు? ఈ 3 అవస్థలందు కూడా ఉంటూ 3 అవస్థలను తెలుసుకుంటూ 3 అవస్థలకు సాక్షిగా ఉంటూ మీరు విలక్షణంగా ఉన్నదేదో ఆత్మ అని చెప్తున్నారు మీరు విచారణలో. ఇది నమ్మశక్యంగా లేదు. ఎందుకు? గాఢ నిద్ర అయితేనేమో ప్రపంచమే లేదు, నేనే నిద్రపోయాను, నేనే ఉన్నాను ఆనందంగానూ తెలుస్తుంది. అక్కడ అలా లేదే. మెలకువలో కానీ కళ్ళ కానీ నేను జీవుడిగానే వ్యవహరిస్తున్నానే, విడిపడి లేనే, జగత్తు కంటే విడిపడి లేనే, జగత్తులో ఒక భాగంగా ఉంటున్నాను కదా. కాబట్టి ఎలా నమ్మాలి మీరు చెప్పిన శాస్త్రాన్ని అని చెప్పాడు నేను. దానికి గురువుగారు ఏం చెప్తున్నారంటే, జాగ్రత్త స్వప్నావస్థయో స ఇంద్రియాంచేత సంకులాత్ భేరికా శంఖపట కాహళాదిన్వనే స్ఫుట వీణాక్వాణో నశ్రుతోపి వీణాభావనోస్తి కిం వద. చూడనైనా, నువ్వు అవిశ్వాసంతో నమ్మకం లేదంటున్నావు. వాస్తవంగా 3 అవస్థల్లో కూడా నిశ్చయంగా ఆత్మ చైతన్యం ఉంటూ ఉన్నది. అయితే ఎలా ఉంది, నీకెందుకు తెలియబడ్డం లేదు అంటే, ఈ బాహ్య జాగ్రత్తలో బాహ్య విషయాలతో నీవు అధ్యాస లేదా భ్రాంతితో ఉండడం వల్ల నీకు నీ స్వరూపమైనటువంటి సాక్షి జ్ఞానం అన్నది ఉన్నదే, అది విడిగా కనిపించకుండా జాగ్రత్తను అనుభవించే విశ్వడుగా ఈ దేహేంద్రియ విషయ ధర్మాలతో స్థూల విషయాలను అనుభవించేవాడుగా అనిపిస్తున్నాడు నీకు. మనం ఇంతకుముందు చెప్పుకొనున్నాం 3 అవస్థల విషయంగా. ఒక్కొక్క అవస్థలో జీవుడికి కూడా 3 పేర్లు చెప్పామని. కాబట్టి ఏమనుకుంటున్నావు నువ్వు అక్కడ? ఆ విషయాలు ఎప్పుడైతే మెలకువలో ఈ ఇంద్రియాలు విషయాలు ఉన్నాయో ఆ విషయాలతో చరించేటువంటి విశ్వడు అనబడే జీవుడుగా నువ్వు వ్యవహరిస్తున్నట్టు నీకు అనిపిస్తున్నది. ఎందుకు ఈ గందరగోళంలో? అందువల్ల ఏమైంది, నీ స్వరూపం నీకు తెలియబడ్డంలే. తెలియబడక ఏమనుకుంటున్నావు? ఈ శరీరమనే నువ్వుని విపరీత జ్ఞానానికి లోనై కూర్చున్నావు. అన్ని అవస్థల్లో కూడా నువ్వు అన్నిటినీ తెలుసుకుంటూ ఉన్నప్పటికీ నువ్వేమనుకుంటున్నావంటే, నేను సాక్షిని ఎలాగా, అసలు సాక్షిగా చూడడం కుదురుతున్నదా? మెలకువలో నేను సాక్షిగా ఉంటున్నానా? ఎప్పుడు చూసినా ప్రపంచంతోనే నేను తింటున్నాను, నేను ఉంటున్నాను, నేను చూస్తున్నాను, నేను స్నేహితులతో మాట్లాడుతున్నాను, ఇతడు నా తమ్ముడు, ఆవిడ నా భార్య, ఇదే అయిపోయింది తతంగం మెలకువలో. స్వప్నంలో నేనే సృష్టించుకొని మనసు చేత అక్కడ అందరూ ఉంటున్నానికి నేను సాక్షిని, నాకై నేను సాక్షిని అని ఎట్లా అనుకోవాలబ్బా అని అంటున్నావు. నిద్రలో అయితే ఈ జాగ్రత్త ప్రపంచము కానీ ఈ జాగ్రత్త ప్రపంచంలో ఉన్న విషయ ధర్మాల విషయ వస్తువులు కానీ లేవు. అందువల్ల ఈ సుషుప్తి అవస్థలో ఏవి లేవు కదా, నేను ఒక్కడనే ఉన్నాను అన్న స్ఫురణ కొద్దిగా తెలియబడుతోంది నీకు. అది ఉన్న తేడా. స్వప్నం కూడా అంతే. స్వప్నంలో కూడా అన్నిటితో నువ్వు కలిసి ఉంటూ అక్కడ నీ తేజస్సు చేతనే, నీ జ్ఞానం చేతనే అన్నిటినీ సృష్టి చేసుకొని సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నావు తైజస్సుడుగా. జాగ్రత్తలో విశ్వడుగా, విశ్వడు అనబడే జీవుడుగా, స్వప్నంలో తైజస్సుడు అనబడే జీవుడుగా. అలాగే నిద్రలో కూడా నీవే ఉన్నావు. అయినా ఆ అవ్యక్తముగా ఉన్నదే అది తెలియకుండా, అది నాకు తెలియలేదు అంటావు. అందువల్ల అది వాస్తవానికి నువ్వు ప్రాజ్ఞుడు అంటే ప్రముఖమైన జ్ఞానం కలిగిన వాడైనా ఏమంటున్నావు? నాకేమీ తెలియలేదు అనే అజ్ఞత్వం వచ్చేసింది, అజ్ఞానం. అందువల్ల సాక్షినే లేవు. కాబట్టి నీవు ఎంత విశ్వ తైజస ప్రాజ్ఞులుగా ముగ్గురుగా ఉంటూ ఉన్నప్పటికీ
నీవు ఆ సాక్షి జ్ఞానాన్ని వదిలిపెట్టి మాత్రం లేవు. అందుకే కదా పగలంటే ఏం జరిగిందో పగలను ఒక గుంపుగా చేసుకొని చెప్తున్నావు, కళ అంతా కూడా నువ్వే చెప్తున్నావు, నిద్రను గురించి నీవే చెప్తున్నావు అంటే ఏమిటి అర్థం? ఆ మూడు నీవు కాదు అని. ఒక చోట అయితే నీకు కనపడలేదు, తెలియబడలేదు. ఇది ఇప్పుడు వచ్చిన ప్రశ్న నీది. అయితే ఒక మంచి ఉదాహరణ చెప్తా విన్నాయినా. భేరికా శంఖ పటాహ కాహళాది స్వనే స్ఫుట. ఒక చోట్లో మంచి ఢమ్ 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 అని భేరి కొడుతున్నారు, శంఖాలు ఊతున్నారు, పిల్లనుగోవి ఊతున్నారు, వీణ లాంటి అన్నీ కూడా ఉన్నాయి, ఇక్కడ వాయిస్తున్నారు. అయితే అన్ని శబ్దాలకు ముందులో వాటిల్లో కలిసిపోయి వీణ వాయిద్యంగా మనకు తెలియబడడం లేదు. వీణ వాయించేవాడు వీణ లేదా ఫిడేలో వాయిస్తూ ఉన్నప్పటికీ ఈ ధన 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 ఈ తపలాలు, ఈ భేరీలు, ఈ శంఖాల సౌండ్లో నీకు ఆ శబ్దం లేనిట్టు కనిపిస్తున్నది. అయితే నిజానికి అది వాయించబడుట లేదా? ఆలోచించు ఒకసారి. అలాగే ఇంతకుముందు గతంలో కూడా చెప్పాను నీకు ఒకసారి, ఎందుకు తెలియబడలేదు, ఎందుకు తెలియబడలేదు అని. రామయ్య అనేవాడు స్కూల్కి వెళ్ళాడు, ఒక ఎలిమెంటరీ స్కూల్కు. వాళ్ళ అబ్బాయి 3వ తరగతి చదువుతుంటే చూడాలని. అక్కడ 40 మంది పిల్లలు ఉన్నారు. 40 మందికి గురువు గారు టీచర్ ఏం చేశాడంటే, పద్యం చెప్పండి రా, మేడి పండు చూడమేలిమై, అందరూ కలిసి చెప్పండి రా, అందరూ కలిసి చదవండి రా అన్నాడు. అందరూ పుస్తకం తీసుకొని అందరూ చదువుతున్నారు 40 మంది. ఈ రామయ్య కొడుకు కూడా చదువుతున్నాడు. అయితే వాడు చదివినట్లుగా ఈ రామయ్యకు తెలియబడడం లేదు. ఎందుకంటే వాళ్ళ కొడుకే కాకుండా 39 మంది గొంతులలో ఇతడి కుమారుడు గొంతు కూడా కలిసిపోయి ఉన్నది. అందువల్ల వాడు చదువుతున్నాడా, కేవలం పెదాలు ఆడిస్తున్నాడు కూడా తెలియలే. అనుమానం వచ్చింది, నా కొడుకు చదువుతున్నాడా, ఊరికి నోరు అంటున్నాడా అని. ఎందుకు ఆ స్వరం వినపడ్డంలే. పోయి అడిగాడు, మా వాడు బాగానే చదువుతాడు సార్. ఓ అలానా, నీకు డౌట్ వచ్చిందా? రే వాడు రామయ్య కొడుకు తప్ప మీలో నందు నోరు మూసుకోండి అన్నాడు. ఆయన అబ్బాయి నువ్వే ఒకడవే చదవరా అన్నాడు. అనేటప్పటికి వాడు చదివాడు, మేడి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట వెచ్చి చూడ పురుగులుండు అని. ఏమయ్యా చూస్తున్నావా, మీ వాడు కూడా బాగా చదువుతాడయ్యా, మీ అబ్బాయి బాగా చదివించి కలెక్టర్ అవుతాడు అన్నాడు. అప్పుడు సంతోషంగా వెళ్ళాడు. అంటే ఏమైంది ఇప్పుడు? 40 మందిలో కలిసిపోయి ఉన్నది. అలాగే ఆత్మ చైతన్యానికి ఈ జగత్తుతో, ఈ జీవుడితో, ఈ దేవుడితో ఏ సంబంధము లేదు. అయితే ఏమైందంటే ఇప్పుడు ఈ జాగ్రత్త స్వప్నావస్థల్లో అన్నిటితో కలిసిపోయినట్లుగా ఎప్పుడైతే అయిందో విడిగా చూడడానికి వీలు కావడంలే. జాగ్రత్త అవస్థలో ఉండి విడిగా చూడలేకున్నాడు ప్రతి ఒక్కడు ఆత్మను. అయితే ఇప్పుడు అర్థం చేసుకోవడానికి వీలుంది. ఎందుకు? ఆ 39 కూడా జడములు, ఈ ఒక్క చైతన్యం అనేది లేకపోతే 38కి వాయిస్లు బంద్. ఈ ఆత్మ అన్నది లేకపోతే 39 ఉన్నాయి, మిగిలినవి ఎన్నో ఉన్నాయి. ఎంతమంది గొంతులో, ఎన్ని శబ్దాలు, ఎన్ని బస్సులో, ఎన్ని రైల్లో, ఎన్ని కోడి కూతలో, ఎన్ని కుక్క అరుపులో అన్నీ ఉన్నాయి. దానివల్ల అది తెలిసినట్టుగా లేదు, ఇది కలిసిపోయినట్టుగా ఉన్నది ఒక ఆవరణతో. అర్థమైందే? అంత మాత్రముతోనే అది లేకుండా పోలేదు. ఇది ఉన్న విషయం. నీకు ఎందుకు తెలియబడ్డం లేదు అంటే, ఇక్కడికి వచ్చేటప్పటికి మనస్సు యొక్క జాగ్రత్తలో మనస్సు ప్రపంచాన్ని సృష్టించింది. ప్రపంచం అంటూనే అనేక సంకల్ప వికల్పాలు. స్వప్నావస్థలో ఆ మనస్సే తానే కల్పించుకుంటూ ఉన్నది. ఇక విడిగా ఎలా చూడగలుగుతావు నువ్వు? ఇప్పుడు విడిగా నిన్ను నీవు చూడాలంటే నీ వల్ల కాదు. ఇంతకుముందు చెప్పుకున్నాం ఒకసారి. ఆ మహానంది క్షేత్రము, లేకపోతే నెల్లూరు రంగనాయకుల క్షేత్రంలో ఒక రూమ్ అంతా అద్దాలు బిగించుండారండి. ఓ రూమ్ లేకుండా విడిగా లేదు. రూమ్ అద్దాలు కాకుండా విడిగా రూమ్ లేదు. ఆ రూమ్లోకి వెళ్ళి నిలబడుకుంటేనే అన్నీ నీ ఫోటోలే, నీ బొమ్మలే, నీ ప్రతిబింబాలే. అందులో రకరకాలుగా ఉంటాయి. ఒక దాంట్లో బుడ్డ ముఖం, ఒక దాంట్లో సొట్ట ముఖం, ఒక దాంట్లో పొడుగు ముఖం, ఒక దాంట్లో పొడుగోటి ముక్కు, ఒక దాంట్లో పొట్టి ముక్కు, ఇలా ఉంటుంది. ఈ అద్దాల వల్ల ఏమైందంటే నీ స్వరూపాన్ని నీవు ఎందుకు ఒక్కటి కూడా సక్రమైనటువంటి
ఆ కుంభాకార పుటాకారములు లేని అసలైనటువంటి అర్థం ఒకటి కూడా లేదనుకున్నాం అక్కడ. ఎలా ఇప్పుడు అర్థం చేసుకోవాలి? ఓహో, నేనే ఈ అద్దములలో ఇలా కనపడుతున్నాను. నేను అన్నవాడిని ఇక్కడ లేకపోతే, ఈ స్టేజ్లో ఇక్కడ లేకపోతే ముఖాలన్నీ ఇన్ని కనపడవు కదా. ఇన్ని ముఖాలు ఇలాగా కనపడడానికి ఉపాధుల ధర్మము తప్ప, అద్దాల యొక్క ధర్మము తప్ప నా ధర్మము కాదు. ఎప్పుడైతే నేనున్నానో అప్పుడు కనిపిస్తున్నాయి ఇవన్నీ. కనుక నేను సత్యము, నేను చిత్, ఇవెంత చేయడము. ఇలాగా విచారణ చేసి తెలుసుకోవాలి, అంతేగాని నీ భావన తప్పు. అసలు ఇంకొక విషయం చెప్పమంటావా? నువ్వు ఏం చేస్తున్నావు? అసలు నీ ప్రశ్న కూడా కరెక్ట్ కాదు నన్ను అడిగితే. ఎందుకని? అసలు సుషుప్తి అవస్థతో పోల్చి చెప్తున్నావు. అసలు సుషుప్తి అవస్థ కూడా ఈ జగత్తులోనే. కాబట్టి ఆత్మ అవస్థాత్రయ సాక్షి, ఇది అర్థం చేసుకోవాలి. కేవలం సుషుప్తి అవస్థ పైన ప్రేమతో నువ్వు అలా అన్నావు. ఏమన్నావు? సుషుప్తి అవస్థలో మాత్రమే నేను ఆత్మను అని తెలియబడుతున్నది, ఈ జాగ్రత్త అవస్థ స్వప్నావస్థల్లో తెలియబడ్డం లేదు కదా అంటున్నావు. తప్పు. సుషుప్తి అవస్థలోనే తెలియబడ్డం లేదు. సుషుప్తి అవస్థ కూడా రెండింటి లాంటిదే. ఆ మూడింటికి ఆత్మ సాక్షి, అంతేగాని ఈ రెండింటికి మాత్రం ఆత్మ తెలియబడలేదు, అక్కడ కూడా తెలియబడలేదు. అందుకే ఉపనిషత్తు ఏమన్నది? ప్రజ్ఞాన ఘనం. ఆ గాఢ నిద్రావస్థ అసలు నువ్వు ఉన్నావా లేదా నీకే తెలియదు. కాబట్టి నీకేం తెలిసిందంటూ అనుకుంటున్నావు? నువ్వు అక్కడ గాఢ నిద్రావస్థలో నువ్వు విచారణ చేసి ఓహో నేనే కదా ఆత్మను అనుకుంటున్నావా? లేదు. కాబట్టి నీ ప్రశ్నే సరిది కాదు. వాస్తవానికి మూటికి సంబంధం లేదు. అందుకే శాస్త్రం ఏమన్నది? నువ్వు ఒక జీవుడు కాదయ్యా, నువ్వు మూడు శరీరాలతో మమేకమైనట్టు దేహాభిమానముతో, 3 దేహములతో సంబంధం పెట్టుకొని 3 జీవులుగా వ్యవహరిస్తున్నావు. ఈ జాగ్రత్త దేహంతో అభిమానం పెట్టుకొని విశ్వడుగా ప్రపంచమంతా కల్పించుకొని తిరుగుతూ ఉన్నావు. స్వప్నావస్థలో ఆ స్వప్న ప్రపంచంతో నీవు అభిమానం ఉంచుకొని తైజసుడుగా కలలు కంటున్నావు. సుషుప్తిలో అజ్ఞానం, అదే కారణ శరీరమే, దానిపైన పెట్టుకొని ప్రాజ్ఞుడిగా ఏమీ తెలియని వాడిగా, నీ స్వరూపం తెలియవాడిగా ఉన్నావు. వాస్తవానికి ఈ 3 నువ్వు కాదు. ఎందుకు? ఈ 3ని తెలుసుకునేవాడివి నువ్వు. చూసావా? నువ్వు అన్నట్టు నాకు గాఢ నిద్రలో తెలుస్తుంది 2 అని శాస్త్రం చెప్పడం లేదు. ఈ 3 వాస్తవానికి 3 తెలియనటువంటి, ఆ 3 తెలియనటువంటి నువ్వు. 3 తెలియదు నీకు. గాఢ నిద్రలో అసలు తెలియదు. గాఢ నిద్రలో ఆయన వచ్చింది తెలిసిందంటావు. గాఢ నిద్ర కూడా తెలియనటువంటి అజ్ఞానంతోనే ఉంది. తెలియని అజ్ఞాన స్థాయిలోనే ఉన్నావు అక్కడ కూడా నువ్వు. కాబట్టి నువ్వు ఆ స్థాయి నుంచి సాక్షి భావానికి రా. తెలుసుకుంటున్నావా లేదా? నీవు ఆ 3 అవస్థలను తెలుసుకునేటువంటి 3 అవస్థలకి వేరుగా ఉండి 3 అవస్థలకి నువ్వు సాక్షివి. అంతేగాని మొదల 2టికే మాత్రం సాక్షి, ఆ గాఢ నిద్రలో నాకు అది కనపడలేదే అన్న మాటే తప్పు భావన. నీ ప్రశ్నే చాలా తప్పు. కనుక నువ్వు బాగా విచారణ చేసి చూడు ఒక్కసారి. 3 అవస్థలను మెలకువలో ఉంటే, మెలకువలో ఉండే అన్నింటినీ తెలుసుకుంటున్నావు. స్వప్న ప్రపంచంలో ఉంటూ స్వప్న ప్రపంచాన్ని అంతటినీ తెలుసుకుంటూ ఉన్నావు నువ్వే. సుషుప్తిలో ఉంటూ అసలు నీకు జ్ఞానమే లేదు, అజ్ఞానంలో ఉన్నట్టు అనుకుంటున్నావు. కాబట్టి బేరీజ్ వేసుకోవాల్సింది ఒక సుషుప్తి అవస్థ కాదు, అది కూడా ఒక అవస్థే. సుషుప్తి అనేది కూడా ఆత్మస్వరూపానికి అతి సమీపమున ఉన్నట్టుంది, కానీ అది ఆత్మ కాదు. అందువల్ల నువ్వు అసలు నీ ప్రశ్న సరిలేదంటున్నా నేను. సుషుప్తి అవస్థ ఆత్మకు ఎందుకు? ప్రపంచం లేదంతే. నీ స్వరూపం నీకు ఎలా గుర్తొచ్చింది చెప్పు?
నువ్వు అవగాహన చేసుకోవడం వేరే, ప్రత్యక్షంగా అనుభవానికి రావడం వేరే. ఎట్లా నీకు ప్రత్యక్షంగా అనుభవానికి వచ్చింది? వచ్చేదానికి వీలు లేదు. ఈ విషయమే మాండూక్యోపనిషత్తు ఎంత గొప్పగా చెప్పిందో చూడు. ఒక్కసారి మాండూక్యోపనిషత్తును చెప్పుకుందాం. ఏం చెప్తున్నది? ఓం న అంతఃప్రజ్ఞం న బహిర్ప్రజ్ఞం న ఉభయతః ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం న అప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం ఆలక్షణం అచింత్యం అవ్యపదేశం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ స విజ్ఞేయ. అది ఆత్మ, దాన్ని తెలుసుకోవాలి అని చెబుతూ మాండుక్యంలో 7వ మంత్రం చెప్తుంది. ఎలాగా చెప్తున్నది చూడు, ఒక్కసారి గుర్తుపెట్టుకో. నా అంతఃప్రజ్ఞం, ప్రజ్ఞ అంటే తెలివి, జ్ఞానం, లౌకిక జ్ఞానం, ప్రజ్ఞ. ఈ ఆత్మ ఉంది చూసావు, ఇది నీ లోపల ఎక్కడో నీ తలకాయలోనో నీ గుండెకాయలోనో ఎక్కడో ఉన్నట్టుండి ఆ కల్లో ఆ తెలివితో ఒక తైజసుడు అనే పేరుతో చలామణి అవుతున్నది కదా. నిద్రలో, కళలో, స్వప్నావస్థలో అవుతుంది కదా. ఎస్, ఆత్మ అన్నది అది కాదు బాబు. స్వప్నావస్థను తెలుసుకుంటూ స్వప్నావస్థని మాత్రమే అనుభవించేది కాదు. అంటే తైజసుడు కాదు. ఆత్మ అన్నది తైజసుడు కాదు. అంటే లోపలున్న ప్రజ్ఞానం కాదు. అంతేకాకుండా ఇంకా నా బహిర్ప్రజ్ఞం, బయట ప్రపంచముతో ఈ మెలకువలో ఉండే తెలివి, అంత నీ తెలివి ఉంది కదా, ప్రపంచంతో అంతగా నువ్వు జీవిస్తున్నావు. వాడెవడో విశ్వడు. ఆ విశ్వడు కూడా నువ్వు కాదు. నా ఉభయతః ప్రజ్ఞం, ఈ రెండు కలుపుతామంటావా? ఈ జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ రెండు కలుపుతామంటావా? కుదరదు. నా ఉభయతః ప్రజ్ఞం, మరి ఏది ఇంకా ఏం చేస్తావు? నా ప్రజ్ఞాన ఘనం, ఈ ప్రజ్ఞానం గడ్డగట్టకపోయినట్టుంది, దేనిపైకి ప్రసరించడంలే. ఎలా అయితే నీరుగా ఉంటే అంత సర్వము వ్యాపిస్తుంది, నీరు వ్యాపిస్తుంది. గడ్డ అనేటప్పటికీ దానికి ద్రవగుణం పోయి ఘనీభవించడం ఉన్నది. ఇక్కడికి వచ్చేటప్పటికి స్వప్నములో జాగ్రత్తలో జ్ఞానం అన్నిటి వైపుకు ప్రసారం జరిగింది. సుషుప్తిలో గడ్డగట్టుకుపోయినట్టుంది, ఇంకే లేదు. కనుక దాన్ని ఏమన్నారు? ప్రజ్ఞాన ఘనం. కాబట్టి ఆ గాఢ నిద్రావస్థలో ఉండేటువంటి, ఆ సుషుప్తిలో ఉండేటువంటి జ్ఞానం, వాడిని ఏమన్నారు? అక్కడ ఉండే జీవుణ్ణి ప్రాజ్ఞుడు అన్నారండి. ఆ స్థాయి ఏమైనా నా ఆత్మ అంటే కాదు. అది కూడా కాదు. అంటే ఏంటి అర్థం? ఇప్పుడు జాగ్రత్త అవస్థలో అనుభవించే జీవుడు అనబడే ప్రవేశుడు నువ్వు కాదు, స్వప్నావస్థలో అనుభవించేటువంటి తైజస్సుడు నువ్వు కాదు, సుషుప్తుల్లో అనుభవిస్తున్నావే ప్రాజ్ఞుడిగా వాడు కూడా నువ్వు కాదు. ఆ తెలివితేటలు కాదు, ముగ్గురు కాదు నువ్వు. ఇంకా ఏమైనా నా ప్రజ్ఞం కాదయ్యా, నేను ఉత్త లౌకిక విషయ జ్ఞానమేనేమో. అందుకే మెలకువలో ఏం చేసినా, ఏం చూసినా, ఏం విన్నా, ఏం తెలిసినా, ఏం తెలియబడినా అంతా జ్ఞానమయంగా ఉంది. కనుక నేను ఈ విషయ జ్ఞానమా అంటావా? నా ప్రజ్ఞం అది కాదు. అప్రజ్ఞం, నా అప్రజ్ఞం, జ్ఞానం లేని ఒక రాయి లప్పలాగా, ఏ తెలివి లేనటువంటి వాడినా నా స్వరూపము నా అది కూడా కాదు. అజ్ఞానమా కాదు, అంటే తెలియనితనము నేను ఆత్మ కాదు. మరి ఎలాగా చూడండి. అదృష్టం, అది దృష్టము కాదు. ఆత్మ అంటే కనిపించేది కాదు, అంటే జ్ఞానేంద్రియాలకు తెలియబడినది కాదు. తర్వాత ఇంకా అదృష్టం అవ్యవహారం, వ్యవహరించడానికి వీలు లేదు. ఏవి వ్యవహరించడానికి వీలున్నాయి? ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియములు, అంతఃకరణములు అయితే ఆయా విషయ వస్తువులతో వ్యవహారం జరుగుతూ ఉంటుంది. స్వప్నములో, జాగ్రత్తలు. కాబట్టి అలా వ్యవహరించేది కాదు. మరి అట్లయితే నిద్రలో సార్, నిద్రలో ఏ వ్యవహారం లేదు కదా, అదేనేమో ఆత్మ కాదు. ఎందుకు ఇప్పుడే చెప్పినాం. ఆ లోపల ప్రజ్ఞ కూడా అంతఃప్రజ్ఞ బహిర్ప్రజ్ఞ కాకుండా బాబు, ఆ గాఢ నిద్రలో ఉన్న అది ప్రజ్ఞాన ఘనం గట్టిపడి ఉన్నట్టు ఉన్నది, కానీ అది కాదని చెప్పడం ఇలా ఇంతవరకు నువ్వు. కాబట్టి వ్యవహారానికి పనికిరాదు, అవ్యవహారం.
ఇంకా అగ్రాహ్యం, మనసు చేత తెలియడానికి వీలు కాదు. మనసు దేని తెలుసుకుంటూ ఉంటుంది? మనసులో ఉండే కామం, క్రోధ, లోభ, మోహ, మదమాచర్యాలను తెలుసుకుంటూ ఉంటుంది. తర్వాత ఇంద్రియాలకు ఆఫీసర్ కాబట్టి ఇంద్రియాలు తెలియవచ్చిన శబ్ద, స్పర్శ, రూప, రసగంధాది విషయాలను తెలుసుకుంటుంది. ఆత్మ అన్నది వీటి సంబంధం లేదు. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులకు సంబంధం చెంది ఒక ఆకారంతోనో ఒక పేరుతోనో ఉన్నది కాదు కనుక మనస్సుతో తెలుసుకోవడానికి వీలు లేదు. అగ్రాహ్యం. అలక్షణం, ఏ లక్షణాలు లేవు. అడుగో రామయ్య పొడుగ్గా ఉన్నాడు, భీమయ్య పొట్టిగా ఉన్నాడు, ఇంకొక లావుగా ఉన్నాడు, ఆమె కాళికాదేవిలాగా ఉన్నది నల్లగా, ఈమె చంద్రమతిలాగా ఉన్నది చంద్రుడిలాగా. ఇట్లాంటి లక్షణాలు. అట్లా గుణములు లేవు. గుణములు వేటుకుంటాయి నామరూప గుణాలు. దేనికైతే నామము రూపము ఉంటుందో వాటికి ఉంటాయి గుణాలు. ఆత్మకవి లేవు. ఇంకా అచింత్యం, చింతించడానికి వీలు లేదు. దేన్ని నువ్వు చింతించాలన్నా బుద్ధితో చిత్తముతో ఆలోచించాలన్నా కూడా అది పరిమితి చెందిన దాన్ని అయితేనే ఆలోచించగలుగుతుంది. దేశకాల వస్తువులకు పరిమితి చెందినదైతే ఆలోచిస్తుంది. అది అపరిమితమే, దాన్ని ఎట్లా ఆలోచిస్తావు? కాబట్టి అచింత్యం. ఇక అవ్యపదేశం, శబ్దము చేత అంటే మాటల చేత అది పట్టుబడదు. ఇదోనయ్య ఆత్మ, ఆహా ఇదోనయ్య కుక్క, అది అట్టుంటుంది. కుక్క అంటే 4 కాళ్ళు ఉంటాయి, తోకుంటాయి అని చెప్పచ్చు దాని గురించి. అదోనయ్య ఆవు, దానికి 4 కాళ్ళు ఉంటాయి, మేత మేస్తుంది, అది పాలు ఇస్తుంది, పేడ పెడుతుంది, పేడతో ఇల్లు అల్లుకోవచ్చు, పాలతో కాఫీ చేసుకోవచ్చు. కాబట్టి భక్తులుగా ఉన్నవాళ్ళు బాగా ఆవును పూజ చేస్తారు. దాని వెనకల యూరిన్ వస్తుంటే పట్టుకొని అంతా నెత్తిని కూడా చల్లుకుంటారు, దాని మూత్రాన్ని అని చెప్పవచ్చు. కనుక ఇది మాట అందరు. ఇంకా స్వయం ప్రకాశకం, ఆత్మ ఒకటిగానే ఉంటూ తానే ఉనికి కలిగి ఉంటుంది. ఇతరము చేత తెలుపబడినది కాదు. తను అన్నిటినీ తెలుసుకునేది. తనను తెలుసుకునేదానికి ఇంకా ఏ ఇతర జ్ఞానములు పనికిరావు. అది స్వయం ప్రకాశకం ఆత్మ. ఇక అది ఎటువంటిది? ఏకాత్మ ప్రత్యయసారం. అది ఒకే ఒక జ్ఞానస్వరూపం, సచ్చిదానందం. అదొక ప్రత్యయం, ఎసెన్స్. ఎన్నో ఉన్నా ఒక చీనీ పడి తీస్తే ఎన్నో కనపడచ్చు, బట్ దాంట్లో ఉన్న అంతా రసం అంతా ఒకటే. అలాగా అంతా ప్రపంచంలో అంతా వ్యాపించి ఒకే ఆత్మ అలాగా ఉంది. ఒక పండులో ఉన్నటువంటి ఎసెన్స్ లాగా, ఆ రసంలాగా ఉన్నది. ఇంకా ఎట్లా? ప్రపంచోపశమం, ప్రపంచమే ఉపశమనం, శాంతి చెందిపోతుంది బాబు నువ్వు ఆత్మను తెలుసుకుంటే. ఇంకా ప్రపంచం లేదు, రెండవది లేదు. ఎప్పుడు ఈ ఆత్మజ్ఞానం ఎప్పుడైతే నీ యొక్క జగత్ భావనను పోగొడుతుందో ఇక ప్రపంచం అన్నది లేదు. ఎలా అయితే స్వప్నములో నుంచి జ్ఞానం పొంది నువ్వు మెలకులేకొస్తే స్వప్న ప్రపంచం అంతా తుస్సుక్ అలా అయిపోతుంది ఆత్మజ్ఞానం కలిగితే. ఇంకా ఏముంది? శాంతం, శాంతం అంటూ ఉంటామే మనం. ఓం శాంతి, శాంతి అంటేనే పరమాత్మ కాబట్టి శాంతం. ఇంకా శుభం, అదే శివం అంటే శుభం అని, శివం అంటే శుభం అని అర్థం. చూడండి ఇక్కడ ఉంది, శాంతం శివం అద్వైతం. ఈ మాట ఎవరో శంకరాచార్యులు రాశాడు, శంకరులు పెట్టాడండి అద్వైతాన్ని. కాదండి బాబు, ఇది ఉపనిషత్తు, వేదముల్లో కూడా అతి ముఖ్యమైన ఉపనిషత్తు మాండిక్యోపనిషత్తు. అవి ఎప్పుడో ఎవరి నుంచో అపౌరుషేయములు, అంటే ఎవరో పలానాయన రాశాడు, వ్యాసుడు రాశాడు, అలా కాదది. అప్పటికే అద్వైతం అన్న పేరు ఉన్నది, శివం అన్న పేరు ఉన్నది. శివం అంటే శివుడు కాదు, ఇక్కడ ఆత్మ. అది శుభకరం. శివం అంటే శుభమని కూడా ఒక అర్థం. అది ఆత్మ. ఎట్లాంటిది? అద్వైతం. ఉన్నది ఒకటేనయ్యా, అనేకం లేవు. అది కాకుండా ఇంకేమన్నా వేరే ఉంటాయా సార్? ఉండదు. ఎందుకు? అంతా అదే అనేక నామరూపాలతో ఉంది. అంతా అదే అనేక నామరూపాలతో ఉంది.
అంతేగాని దానికంటే వేరుగా, ఆత్మ కంటే వేరుగా ఏం లేదు బాబు. అటువంటి దాన్ని ఏమన్నారు చూడండి, అద్వైతం చతుర్థం అన్నారండి, 4వది అన్నారండి, 5వది అనలే, 4వది అన్నారు. అంటే ఈ 3 కాదు బాబు. జాగ్రత్తావస్థలో నేను జీవుణ్ణి, ఆ జీవుల్లో కూడా విశ్వుణ్ణి, స్వప్నంలో కూడా నేను ఒక జీవుణ్ణి, కళను ఏర్పరచుకున్న దాని పేరు తైజసుడు, సుషుప్తిలో కూడా ఒక జీవుణ్ణి, ప్రాజ్ఞుణ్ణి. ఈ 3 కాదు, ఈ ముగ్గురిని తెలుసుకుంటూ ఉన్న 3 విషయాలు. కాబట్టి నేను 4వ వాడి. 4వ వాడంటే మళ్ళీ 4 ఒక రూపనామాలతో కాదు, ఉండేది 3 శరీరాలే. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు 3. స్థూల శరీరం అంటే మెలకువలో ఉండేది, సూక్ష్మ శరీరం అంటే స్వప్నంలో ఉండేది, కారణ శరీరం అంటే అజ్ఞాన దశ నిద్రలో ఉండేది 3. కొంతమంది అచలం అనే పేరుతో వాళ్ళు కారణం, మహాకారణం అని కూడా పెట్టారు. 4 పెట్టారు, 4 అవస్థలుగా. 4 పెడతారు, 10 అయినా పెట్టచ్చు. శాస్త్రం ఏం చెప్తాను చూడండి మహానుభావులారా. ఉపనిషత్తు అండి, ఏదో నేను కల్పించింది కాదు. తురీయం, తుర్యాతీతం అని చెప్పడం లేదు. 3 కానటువంటిది, 3 ఉంటూ 3 కానటువంటిది ఏదో అది అందుకు తురీయం అన్నారు. అంతేగాని 4వది అంటానే అక్కడ నలుగురుగా ఆలోచించకూడదు. అంటే 3 అవస్థలు కానిది. అటువంటి దాన్ని ఏమన్నారు, దాన్ని 3 అవస్థలు కాదు, సహ అది ఆత్మ. ఇంతవరకు చెప్పుకున్నామే. స ఆత్మ, అదే ఆత్మ. ఆత్మను ఏం చేయాల, స విజ్ఞేయ అట్టాడు దాన్ని తెలుసుకోవాల్సి ఉందయ్యా బాబు. ఆత్మ అంటే ఏంటో బాగా తెలుసుకోవాల్సి ఉన్నది. ఆత్మ అంటే ఏంటో బాగా అర్థం చేసుకోవాలి, బాగా తెలుసుకోవాల్సి ఉంది. కనుక 3 అవస్థల విషయం మాండుకోపనిషత్తు చెప్పినట్లుగా ఇంకా ఏది చెప్పడం లేదు. కాబట్టి 3 అవస్థల్లోనూ ఏ అవస్థ పైన ఒకదాన్ని పార్షియాలిటీ పెట్టి నీ యొక్క ప్రాబల్యంతో సుషుప్తిలో మాత్రమే ఉన్నది, రెండిట్లో లేదు అంటే ఆత్మ యొక్క పరిపూర్ణ తత్వానికి భంగమునైన శిష్య. అనుభవానికి దగ్గరలో ఉండాలి, అనుభవానికి దగ్గరగా ఉండాలి. అయితే ఎట్లా ఉందంటే పరిస్థితి, ఏమి వరాహ ఉపనిషత్తు ఒక మాట చెప్తున్నదండి. సర్వగం సచ్చిదాత్మానం జ్ఞాన చక్షు నిరీక్షతే అజ్ఞాన చక్షుర్నేక్షేత్ర భాస్వంతం భానుమంత్రవత్. ఈ సూర్యుడు ఉన్నాడే స్వయం ప్రకాశకం, సూర్యుని వెలిగించాల్సిన పనే లేదు. సూర్యుడే కాంతి, కాంతే సూర్యుడు. అంతా సర్వత్రా ప్రకాశిస్తూ సర్వత్రా అందరి చేత ఉంటూ ఉన్నాడు. అయితే ఈ కళ్ళు లేని గుడ్డోడు ఉన్నాడు, చూసినారు, వాడు చూడగలుగుతాడా? వాడు చూడలేడు. వాడేమి చూడలేడు. ఎవరు? కళ్ళు లేని గుడ్డివాడు. అట్లాగే ఆత్మ ఉన్నదే, అది నీ యొక్క నిజస్వరూపం. ఎందుకన్నారు? రెండు ఎందుకు వచ్చినాయండి? నీ స్వరూపం అంటే చాలా, నీ నిజ స్వరూపం. ఎస్, ఒకటి నీ స్వరూపము నిజము కానిది ఒకటి ఉన్నది, దాన్ని నిజము అనుకొని ఊగులాడుతున్నావు. పుట్టింది, పెరిగింది, నశిస్తున్నది, దీన్ని నిజం అనుకుంటున్నావు. దీన్ని తెలుసుకుంటూ ఏదైతే ఉన్నదో అది నీ నిజస్వరూపం, సత్యచిత్తానందం, అది ఆత్మ. అది ఎలా ఉంది తెలుసా? సత్యచిత్ ఆనందమయమై సర్వత్రా వ్యాపించి ఉన్నది, అది జ్ఞానం. అది ఎప్పుడైతే వ్యాపిస్తూ ఉన్నదో అంతటా నీకు సరిగా కనపడలే. ఎందుకు కనపడలేదు తెలిసినాక అయిపోవచ్చింది 5వ అధ్యాయం. ఇంత అయిపోతున్నా కూడా నీ కళ్ళు ఇంకా ఎట్లా ఉన్నాయంటే, అక్కడ దాన్ని ఏమంటారు, క్యాట్రాక్ట్ ఉంది బాబు నీ కళ్ళల్లో. అది ముందు ఐ స్పెషలిస్ట్ దగ్గర పో, అలాగే సద్గురువు దగ్గరికి పోయి సరైన బోధ వింటే నీ కళ్ళు తెరుచుకుంటాయి. అలాగే తెరుచుకున్నాయి. మరి 3వ కన్ను తెరిచాడు శివుడు, తెరుస్తానే కాముడు భస్మమైపోయాడు. 3వ కన్ను తెరిస్తే కాముడు అంటే మన్మధుడు. మన్మధుడు అంటే ఏంటి? మనస్సును కదిలించేది. మథనం అంటే చిలకడం. మనస్సును చిలికే శక్తి ఏది? అదే, అటువంటి దాన్ని నాశనం అయిపోయింది.
అది నీకు ఆత్మజ్ఞానం కలిగితే ఈ విషయ ప్రపంచంతో కూడా ఎంత ఉంటున్నా లేనిదైపోతుంది. అది శివం అంటే, శివుడు. అందువల్ల నువ్వు చేయవలసిన పని అది. అలా కాకుండా ఇది శాస్త్రాన్ని సరిపోయి పెట్టకుండా నీకు ఏం కనిపిస్తే ఏదేదో కానీ ఏదేదో చెప్తూ ఉంటాడు, అదిగా కనపడతా ఉంటుంది. కాబట్టి శాస్త్రము ఏం చెప్తున్నది నాయనా, చూచే కళ్ళు లేవు బాబు నీకు, కళ్ళు కనిపించకపోతుందా? కళ్ళు లేకపోవడం ఏమిటి? 2 కళ్ళు ఉంటే కళ్ళు రాకుండా పోవడం ఏమిటి? అయితే ఆ కళ్ళల్లో అజ్ఞానంతో ఉన్నాయి, అజ్ఞాన చక్షువులు. కాబట్టి ఇప్పుడు కావాల్సిందేంటి? జ్ఞాన చక్షువులు కావాలి. జ్ఞాన నేత్రాన్ని కదా ఇచ్చింది అర్జునుడికి కృష్ణుడు. నీవు ఈ కళ్ళతో చూడలేవయ్యా. 11వ అధ్యాయంలో వినండి ఒక్కసారి, భగవద్గీతలో విశ్వరూప సందర్శనంలో. ఈ జగత్తంతా నేనే వ్యాపించి ఉన్నాను, నీకు తెలియదు. నువ్వు ఈ కళ్ళతో చూస్తే ఈ కళ్ళతో శబ్దస్పర్శ రూప రసగంధాదులే కనపడతా ఉంటాయి. ఇది కాదు, జ్ఞాన నేత్రం ఇస్తాను చూడమన్నాడు, జ్ఞానాన్ని తెలియజేశాడు. ఇప్పుడు చూడవయ్యా, తెలివితో చూడు, విచారణ చేసి చూడు, అంతా ఎవరున్నారో సత్యచిత్ ఆనందంగా, రూపనామాలతో కాదు కనిపించేది. కాబట్టి అలాంటి జ్ఞానం కావాలి. అంతేగాని ఈ కళ్ళు నుంచి వస్తాయి, కొత్తగా మొలుస్తాయా, ఆ నొసట ఒక కన్ను వస్తుందా? ఎక్కడ పెట్టాడు కృష్ణుడు అర్జునుడికి 3వ కన్ను? శివుడు కంటే ఆయనకి 3వ కన్ను ఉండాలి, మోస్తాడు తెరుస్తాడు. మరి ఈయనకు కూడా ఇచ్చాడంటే ఎన్ని లేని అర్థం లేని ప్రశ్నలు. అవి మొలిచేటి కాదు బాబు. ఏ దేవత కూడా వచ్చి ఇవ్వలేడు, అట్టే అందరికి ఇచ్చిండేవాడు. గురువు జ్ఞాననేత్రం ఇస్తాడంటే జ్ఞానాన్ని తెలియజేస్తాడు. అంతేగాని ఈ కళ్ళు నుట్టు, ఈ రెప్పలు, లోపల గుడ్లు, అప్పుడు పొరపాటున దానికి కూడా సైట్ వచ్చిందనుకో, ఈ 2 కళ్ళకే సైట్ వచ్చేసి ఇప్పుడు ఆపరేషన్ చేసుకొని లోపల లెన్స్ పెట్టేస్తున్నారు. అప్పుడు ఆ కంటికి కూడా లెన్స్ పెట్టి అద్దాలు ఎట్ట పెట్టుకోవాలబ్బా, స్పెషల్గా తయారు చేయాలి. ఇది వచ్చేటటువంటి దృష్టి. కాబట్టి దేహమే సత్యం అనుకుంటూ, దేహంతో పుడుతూ, దేహంతో పెరుగుతూ, దేహంతోనే పెరుగుతూ ఆ భావాలన్నీ నువ్వు పెట్టుకుంటూ ఉంటావు. దేహం చస్తే నేను చచ్చినానంటూ ఉంటావు నువ్వు. నీకు విచారణే లేదు నేను ఇంతవరకు. కాబట్టి నీ నిజ స్వరూపాన్ని వదిలిపెట్టి ఈ దేహాదులే సత్యం అనుకోవడమే అజ్ఞానం. ఇదే అజ్ఞాన చక్షు. ఇప్పుడు ఏం చెప్తుంది శాస్త్రం? ఈ దేహాదుల కంటే ఈ 3 రకాల దేహాదులు చెప్పుకున్నామే, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, వీటన్నిటికంటే విలక్షణమైనది, వేరైనది, సర్వ జగత్తుకు విలక్షణమైనది ఆత్మ. అది నీ నిజస్వరూపం. దాన్ని ఆలోచించడమే జ్ఞానచక్షు. దాని విషయంగా తెలుసుకోవడమే జ్ఞానచక్షు. ఎవరో ఇస్తే వచ్చేది కాదు నీకు. ఎవరన్నా ఇస్తే, పిల్లవాడికి చాక్లెట్ ఇచ్చినట్టు ఇస్తేను ఒక కన్ను పుట్టక్కన. కృష్ణుడు అర్జునుడికి 3వ కన్ను ఇచ్చినాడు అంటే, అర్జున ఇట్రావయ్యా, నీకు 2 కన్ను చాలా, ఇది ఈ కన్ను తీసుకొని ఆడ పెట్టుకోపో, మళ్ళీ నాకు తీసిచ్చి, నా కన్ను నాకు తీసిచ్చి, నా పాఠం అయిపోతాను, మళ్ళీ నువ్వు యుద్ధం చేయొద్దు. అప్పుడు అందరూ నీ దగ్గర చూసి అందరూ 3వ కన్ను ఆయన నుంచి వచ్చింది అని ఎగతాళి చేయరు. కాబట్టి గురువుగారు బోధ అన్నదే సచ్చు కన్ను. కాబట్టి ఈ దేహాదులే సత్యం అనుకుంటూ అజ్ఞాన చక్షులతో చూస్తున్నావు. ఈ శరీరాలని, మనోబుద్ధుల్నే గమనిస్తున్నావు. వీటితోనే వ్యవహారం చేస్తున్నావు. ఇవే సర్వం అనుకుంటున్నావు. దీంతోనే సహవాసం చేస్తున్నావు. ఎప్పుడు దీంతో సహవాసం చేసావు? ఏదో సామెత అంటారు, 6 నెలలు కనుక సహవాసం చేస్తే వారే వీరవుతారండి. దాని మేరకు జన్మల నుంచి శరీరాదులే నేను, ఇవే నేను, ఇదే నేను అని ఎప్పుడు అనుకుంటూ వచ్చావో అదే నీవుగా అనుకుంటున్నావు. ఇప్పుడు ఏం చెప్పాల్సి వస్తుంది తెలుసా నీకు? నువ్వు అది కాదు, నువ్వు ఇది కాదు, నువ్వు అనుకుంటావు దానివల్ల ఎన్ని సంవత్సరాలు చెప్పాలనో, ఎంతకాలం చెప్పాలనో. ఎందుకు 6 నెలలకే వాడు వీడవుతాడు అంటున్నప్పుడు ఎన్ని జన్మల నుంచి నువ్వు అయ్యావో చూడు ఒకసారి అని. భజగోవిందంలో ఎక్కడో ఉందండి ఒకటి, భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే. దాంట్లో పశ్యన్నపి చ న పశ్యతి మూఢ, అదే ముందు లైన్ తెలుసు నీకు? పశ్యన్నపి చ న పశ్యతి మూఢ. చూస్తున్నాడు కానీ వాడికి ఏమి తెలియదంట మూఢుడికి. అంతా చూస్తున్నాడు కానీ అసలు ఏమీ
ఈ మూడుకి. అందువల్లనే జటులో ముండి లుంచిత కేశ, జట్టులో ఉండి గుండు కొట్టిస్తాడంట, ఎంటికలు పెంచుతాడంట, రకరకాలుగా చేస్తాడంట. తెలుసుకోవాల్సింది మాత్రం తెలుసుకోడు. ఇది కాబట్టి ఈ అవస్థలను అర్థం చేసుకో. నిజంగా ముక్తమే, నిత్య మోక్షాన్ని పొందే ఉండవు నువ్వు. ఇప్పుడు బాగా భోంచేసినవాడు అన్నం పెట్టమ్మా అని కల్లో ఏడుస్తున్నాడు, మరి ఏం చేయాలి వాడి తెలివికి? కాబట్టి నువ్వు బాగా సాధన చేసి నీ స్వరూపం ఏమిటో అర్థం చేసుకుంటూరా. ఈ జగత్తంతా సుఖమయం అనుకుంటున్నావు నువ్వు, దుఃఖమయమే, దుఃఖంతోనే ఉంది. మూడుల జాబితాలో చేరకు నాయనా శిష్య. ఆ ఫూల్స్ ఉన్నారు ఎంతోమంది లోకంలో, వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతావు నువ్వు పోతావు, వద్దు, నా పాత వాసన కదా. కాబట్టి ఎందుకు పోతావు జగత్ పదార్థాలతో? ఏ విధంగా ఉంటుందంటే వాస్తవానికి ఈ లోకంలో కొంతమంది పైకి చెప్పుకొని ఏడుస్తూ ఉంటారు, కొంతమంది లోపలనే కుళ్ళుకు ఏడుస్తూ ఉంటారు. ఏదో ఈ లోకం నిజంగానే దుఃఖం ఉంది, దుఃఖం ఇస్తున్నారు అని. కాబట్టి ఈ లోకమంతానేమో దుఃఖాలయం అశాశ్వతం, మన స్వరూపము ఆనందమయం. కాబట్టి ఇటువంటి దాన్ని నీవు బాగా అవస్థాత్రయ విచారణ చేయి. సుఖమే నువ్వే సుఖం. ఇదే కదా ఆత్మబోధలో చెప్పాడు శంకరులు, మర్చిపోయినావా? దృశ్యతే శ్రూయతే యద్యత్ బ్రహ్మణ అన్యన్న తద్భవేత్ తత్వజ్ఞానాచ తద్బ్రహ్మ సచ్చిదానందమద్వయం. నువ్వేమనుకుంటున్నావు? నీకంటే వేరుగా ఎన్నో పదార్థాలు ఉన్నాయి. ఆ పదార్థాలు అనుభవించడానికి నువ్వు ఈ కళ్ళు, ముక్కు, నోరు, చెవి ఇలాంటి ఇంద్రియాలు ఇవంతా కూడా శబ్దస్పర్శ రూపరసగంధాదులు వచ్చినాయి. కాబట్టి బాగా కళ్ళు ఉన్నాయి కాబట్టి చూడాలి, రసనేంద్రియం 4 ఉంది కాబట్టి బాగా బ్రహ్మాండంగా వంటలు, రకరకాల వంటలు చూడాలి, ముక్కు ఉంది కాబట్టి బాగా వాసన చూడాలి. ఇలా 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 లోకంతో కప్పుకుంటున్నావు. కానీ ఇదంతా జగత్ భావమే. నువ్వు చూసేది, వినేది అంతా కూడా బ్రహ్మమే. బ్రహ్మ చైతన్యం లేకపోతే ముక్కు తీసి ఆడబెడితే దాని పాటికి అది వాసన చూడగలుగుతుందా? వాసన చూడలేదండి. ముక్కుకు, మనస్సుకి, వీటన్నిటికీ కూడా ఇదంతా జడము. తెలుసుకునేదేంటి? ఆత్మ చైతన్యమే. అందుకే ముక్తికోపనిషత్తు శ్రీరామచంద్రుడు ఆంజనేయుడికి చెప్తాడండి. 108వ ఉపనిషత్తు ముక్తికోపనిషత్తు అద్భుతంగా చెప్పింది ఆత్మతత్వాన్ని. ఓ ఆంజనేయ, అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథారసం నిత్యమగంధవచ్చయత్ అనామగోత్రం మమ రూపమీదృశం భజస్వ నిత్యం పవనాత్మజత్వం. త్వం నీవు, ఓ పవనాత్మజ అంటే ఓ గాలిదేవుని కుమారుడా, భజస్వ నిత్యం రోజూ నీవు భజన చెయ్యి. భజన అంటే తాళంతో అని కాదు, నువ్వు ప్రార్థన చెయ్యి. ఎందుకు? దేన్ని? ఎటువంటిది అది? శబ్దము లేదు, స్పర్శ లేదు, తగిలితే కనపడుతుంది. నువ్వు లడ్డు తగిలితే, రాయి తగిలితే ఉన్నట్టుగా అలా తగిలితే కనుక్కోబడేది కదా ఆత్మ. రూపము లేదు, అవ్యయం, నశించదు, నిత్యం, ఎల్లప్పటికీ ఉంటుంది. గంధం లేదు, వాసనను తెలియజేయలేదు. అనామగోత్రం, నామగోత్రాలు లేవు. గోత్రం చెప్పయ్యా అంటూ ఉంటాడు చూసినా. ఒక ఆయన వంకాయ గోత్రం, ఒక ఆయన బెండకాయ గోత్రం అని చెప్తూ ఉంటారు అయ్యవారి దగ్గర. మాది కోడి గోత్రం స్వామి అని. గోత్రం అంటే ఆ ఋషి పరంపర. కాశ్యప గోత్రోద్భవస్య అంటమే, కశ్యప ఋషికి సంబంధించిన కాశ్యపశ గోత్రం కాదు, కాశ్యప సగోత్రం. మన అయ్యవార్లు ఎట్లా చెప్తుంటారు? భారద్వాజస గోత్రం కాదు, భారద్వాజ సగోత్రం. తమాషగా ఉంటాయిలేండి మంత్రాలు వాటి చెప్పేది. కాబట్టి ఈ నామరూప గోత్రాలంతా ఇదంతా కూడా ఇదేం లేవు. నా రూపం అటువంటిది, నా రూపము అటువంటిది. దాన్ని అశబ్దము, అస్పర్శము, అరూపము, అరసము, అగంధము, శబ్దస్పర్శ రూపరసగంధాదులు ఏం లేవు. వాటిని కోరే ఇంద్రియాలు కానీ, కోరడం అనే వ్యవస్థ కానీ ఏం లేదు.
అంత ఈ జగత్ పదార్థాలన్నీ నాశనమైపోతున్నట్లుగా ఈ వ్యవహారంలో పేరు కానీ, ఊరు కానీ, వంశము కానీ, తంత్రం ఏది గోత్రము కానీ ఇవన్నీ ఏమీ లేకుండా, ఓ ఆంజనేయ నా నిజతత్వము ఉన్నది, అదే నీ నిజతత్వము, అది నిజ రూపం. నీవు నేను వేరు కాదు. శరీరాలతో చూసుకొని, శరీరాలతో నువ్వు వేరే నేను వేరే అని అనుకుంటున్నాం కాదు. నా నిజ రూపమే నీ నిజ రూపం. కాబట్టి దీన్ని పొందడానికి ప్రయత్నం చెయ్యి. ఈ దేహేంద్రియాదులతో ఏవి నువ్వు కాదు, అవి నీకు లేవు. అసలు బాహ్య జగత్తులు అసలు లేవు. ఈ బాహ్య జగత్తుకు నీకు సంబంధమే లేదు. అది నా నిజతత్వం, నా నిజస్వరూపం. రామా రమ్యతే ఇది రామ, రమింపజేసేదేదో అది రాముడు. అందుకనే ఉన్నదే కనుక అది సత్ అని ముక్తికోపనిషత్తులో శ్రీరామచంద్రుడు ఏమండి శుభ్రంగా ఆంజనేయ స్వామికి చెప్పడం జరిగింది. కనుక మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ శ్లోకంలో వారు వేసిన ప్రశ్నే అసందర్భంగా ఉన్నది. ఏంటనే ఏమని వేశాడు? గాఢ నిద్రలో తెలియబడుతున్నాయి కదా, ఈ జాగ్రత్త అవస్థలోనూ స్వప్నంలోనూ కనపడడం లేదే అనే అతని వాదన. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ స్వప్నంలో కానీ మెలకువలు జాగ్రత్త అవస్థలో కానీ ఏమైపోతుందంటే, ఎప్పుడైతే మనస్సు అనేది వచ్చేస్తుందో బయటికి, ఈ ప్రపంచం విషయ ప్రపంచం అంతా వస్తుంది. ఈ విషయ ప్రపంచంతో మనం జన్మల నుంచి మమేకం పొందేటప్పటికీ ఈ శరీరం కూడా విషయాల పంచీకరణం, పంచభూతాల చేత పంచీకరణం చెందిన జన్మించినటువంటి తల్లిదండ్రికి జన్మించిన ఈ శరీరాన్ని నేను అన్న అభిమానం వచ్చేసింది. మరి నిద్రలో లేదు కదా, కరెక్ట్, నిద్రలో లేదు, కానీ అజ్ఞానం ఉన్నది. నా స్వరూపాన్ని నేను తెలుసుకోవడం లేదు. అందువల్ల నిద్రలో తెలుస్తుందని కాదు అర్థం. తెలుసుకోవాల్సింది ఎక్కడ? కల్లో కాదు, నిద్రలో కాదు, మెలకువలో తెలుసుకోవాలి. నువ్వు ఎవరో ఎందుకు? ఇప్పుడు బంధం ఎవరికి? మనసు ద్వారానే బంధం. ఇప్పుడు జ్ఞానం ఎవరికి? మనసు ద్వారానే మోక్షం. మనసే కల్పించింది కాబట్టి ఇప్పుడు మనం మనసుకు కల్పించుకోవాలి. మానస బోధ అన్నాడు ఆయన విద్యాప్రకాశానందగిరి స్వామి. కాబట్టి ఈ మనసుకే తెలియజెప్పాలి. ఎందుకది ఆ మనస్సే అన్నీ కల్పించి ఇది నిజం ఇది నిజం అని అనుకుంటుంది. కాబట్టి ఓ మనసా ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు తీసేయాలి. ఏమండి? అందుకే మననము చెయ్యాలి. మన అది శ్రవణం చేసావు గురువు దగ్గర, మన చేయాలి, మనన చేయాలి. మన అంటే మనసు లేదు, మనన అంటే మనస్సు లేదే చేయాలి. ఎందుకు లేదు? అది సత్యం కాదు కాబట్టి. మనసు అనేది సత్యమైతే అది ఎప్పటికీ ఉంటుంది. అలా లేదే, మనకే తెలుస్తున్నదే. దాని దుంపదగ్గ మనసు ఒక్కొక్కప్పుడు ఆకాశంలో పరిగెత్తమంటుంది, ఒక్కొక్కప్పుడు చేస్తుంది, నిద్రలో అసలు లేదు. కాబట్టి ఈ మనసు ఉంటేనే ప్రపంచం. మరి ఈ మనసును తెలుసుకునేటువంటి నేనున్నానా లేదా? నేను లేకపోతే మనస్సు బుద్ధి ఎట్లా పనిచేస్తాయి? కాబట్టి అది నేను అని కళ్ళు తెరుచుకోని, కళ్ళు మూసుకోని చేసేది ధ్యానం. అది కాదు, అది చిత్తశుద్ధికి ఏకాగ్రతకు తోడ్పడుతుంది. కళ్ళు తెరుచుకొని నువ్వు చదివిన దాన్ని, నువ్వు వినిన దాన్ని మననం చేయాలి. అప్పుడు ఆ తర్వాత నిధిధ్యాసన నిశ్చయం చేసుకోవాలి. అంతేగాని మనసు పూసేసి ఆ భ్రూ మధ్యంలో పెట్టానండి మనస్సు. ఎక్కడ పెట్టావు? భ్రూ మధ్యంలో పెట్టాను. ఎవడి పైన పెట్టావు? శివుడి పైన లేదా విష్ణువు పైన పెట్టావు. అయ్యో రామ, అవి ఎంత ప్రాథమిక చర్యలు బాబు. పిల్లవారికి 1వ తరగతిలో పిల్లి బొమ్మ చూపించి క్యాట్, యాపిల్ చూపించి యాపిల్, బ్యాట్ చూపించి బ్యాట్ అని చెప్పినట్టు అది కాదు బ్యాటు. పుస్తకంలో ఉన్నదా యాపిల్? ఏడుంది? బయట ఉంది. దాన్ని కోసుకొని తింటే అది యాపిల్. బొమ్మలో యాపిల్ పండు కాదు. కనుక చేయవలసిన విధానంలో అర్థం చేసుకోవాలి. మెలకువ స్థితిలోనే నాకు ఇంతవరకు తెలియబడలేదు, నేను జీవుణ్ణి అనుకుంటున్నాను కాబట్టి సరైన గురువు వద్దకు వెళ్ళి నీ నిజ స్వరూపం, అదే అసలైన నేనేంటో అర్థం చేసుకున్నప్పుడు ఆ అహం అనేది, ఆ నేను అనేది బ్రహ్మ అని అర్థమవుతుంది.
కావాల్సింది మనస్సుకి భ్రాంతి, అధ్యాస కాదు, అసలైన నిజస్వరూపం యొక్క గుర్తుండాలి. అంతేగాని శిష్య నువ్వు వేసిన ప్రశ్నే సరికాదు అని తేల్చేస్తున్నా. అయినా కూడా నీకు మళ్ళీ ఒకసారి గుర్తుంటుందనే ఉద్దేశంతో అన్ని వాయిద్యాలు వాంచుతూ ఉంటే వీణ వాద్యం ఎవడింటాడు? అలాగే అయిపోయింది మన అద్వైతుల కథ. ఇటుపక్క పెడతారు తెల్లవారుజామునే మైక్, తూర్పు వైపున పెడతారనమాట. చెప్తూ వస్తారు ఓం శాంతిని గురించి, అనేకమున్నాయి ఆత్మలు అని చెప్తూ వస్తారు వాళ్ళు తెల్లవారుజాము. అలా సాయంత్రం చూద్దామంటే ఈ పక్క సాయిబాబా గుడి, సాయిబాబా నీ తల్లి ఎవరో స్టార్ట్ అవుతుంది. ఇంకా కాసేపు ఇంకా అర్ధగంట పోతున్నాయి. వీటి మధ్యలో నీ తలగా ఇట్ట తిప్పలేక అట్ట తిప్పలేక ఇంకోవైపు తిప్పలేక నీకు మననము జరగల. నువ్వు కూడా వాటిలో ఏకమైపోతున్నావు. ఎంతకాలం ఏకమైపోయి ఒక జీవుడిగా బ్రతుకుతావయ్యా? ఎంతకాలం అడుక్కొని తినే బతికే బిచ్చగాడిగా తయారవుతావా? పెద్ద కోటీశ్వరుడు, అనంత బ్రహ్మకు నువ్వు అనంత రామయ్యవు నువ్వు. అనంతోపనిషత్తు అనే ఉపనిషత్తు కూడా ఉందండి. అనంతం, నువ్వు అంతా వ్యాపించి ఉన్నావు. జ్ఞానం అంతా వ్యాపించే ఉన్నదండి, సర్వత్రా వ్యాపించి ఉన్నది. అది జ్ఞానం నీ స్వరూపం. జడమైన శరీరం కాదు, నశించేది కాదు, నీకు అవ్యయం, నీకు నాశనం లేదు. ఈ విధమైనటువంటి భావాలతో నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్తాడో చూద్దామండి. హరి ఓం తత్సత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.